Daily. Taste the Daily. టారిఫ్ల ర్యాలీ కొనసాగిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తాజాగా టింబర్ ఉత్పత్తులను వదలలేదు. కలపపై 10%, ఫర్నిచర్, కిచెన్, క్యాబిన్ల దిగుమతులపై 25% టారిఫ్లు విధించారు. ఈ టారిఫ్లు అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానున్నాయి. ఫర్నిచర్ తయారీ రంగంలో ఒక వెలిగిన నార్త్ కరోలినా రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చేందుకు విదేశీ ఫర్నిచర్పై టారిఫ్లు పెంచుతున్నట్లు తెలిపారు. చైనా ఇతర దేశాల కారణంగా నార్త్ కరోలినా ఫర్నిచర్ వ్యాపారాన్ని పూర్తిగా కోల్పోయింది. ఆ రాష్ట్రాన్ని మళ్లీ గ్రేట్ గా మార్చేందుకు అమెరికాలో తయారు చేయని ఫర్నిచర్ పై టారిఫ్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, నాగేశ్వర్ రైట్, ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, స్పందన భారతదేశం మీద ట్రంప్ పగబడినట్టు అనిపిస్తా ఉంది. ఇప్పుడు దాకా భారతదేశం మీద పగబట్టిన ట్రంప్ ఆ పలు సందర్భాలలో పలు విధాలుగా కూడా భారతదేశం మీద ఆ టారిఫ్ విధించిన పరిస్థితి అయితే మరలా ఒకసారి భారతదేశం మీద విరుచుకుపడ్డాడు ట్రంప్ కు సంబంధించిన అంశం ఆ దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉన్న పరిస్థితి ఉంది. ఆ ఒక పక్క ట్రంప్ కు సంబంధించి ఏదైతే ఆ భారతదేశ వ్యాప్తంగా ఇప్పటికే పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని ప్రజలు భావిస్తున్నారు. అలాగే ఆ ట్రంప్ విధిస్తున్న భారతదేశం పట్ల సుంకాల పట్ల ఆ భారతదేశ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అలాగే విదేశాల్లో పెద్ద ఎత్తున ట్రంప్ మీద ఆ వ్యతిరేకత వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భారతదేశంతో ఆ అమెరికా సత్సంబంధాలు నెలకొంటా అడుగులు ముందుకు వేస్తా ఉంటే ఆ భవిష్యత్తులో అమెరికాకు మంచిదని అమెరికాకు సంబంధించిన సెనేటర్లు, అమెరికాకు సంబంధించిన ఆ పార్లమెంట్ సభ్యులే ప్రస్తావిస్తా వస్తున్న పరిస్థితి ఉంది. కానీ నేడు చూసుకుంటే ఆ ట్రంప్ రోజు రోజుకి కూడా విపరీతంగా భారతదేశం మీద ఒక కుట్ర ప్రయత్నాలని చెప్పుకోవచ్చు. భారతదేశం తల వంచట్లేదని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే భారతదేశానికి సంబంధించి ఆంక్షలు అయితే రోజు రోజుకి రెట్టింపు చేస్తున్న భారతదేశానికి సంబంధించిన టారిఫ్లు ఆ మోత పుట్టిస్తున్నారు. టారిఫ్ల మోత కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తాజాగా టింబర్ ఉత్పత్తులను సైతం ఆయన వదలలేదనంటే భారతదేశం నుంచి అత్యధికంగా మనం చూసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ లో ఎర్రచందనం భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా ప్రాముఖ్యత పొందింది. అలాగే భారతదేశ వ్యాప్తంగా కూడా వివిధ రాష్ట్రాలలో అడవులు ఎక్కువ ఉన్న ప్రదేశాలలో భారతదేశం నుంచి వెళ్తున్న ఉత్పత్తి ఇప్పుడు మనకి ఎర్రచందనం చిత్తూరు జిల్లా అడవుల్లో నల్లమల్ల ఫారెస్ట్ అడవుల్లో దొరికినట్టే భారతదేశ వ్యాప్తంగా కూడా ఆ వివిధ అడవుల్లో వచ్చే ఉత్పత్తి ఆ చందనం గాని వివిధ ఆ చెక్కలకి సంబంధించి కానీ ఇదంతా టింబర్ వర్క్ అంటారు. టింబర్ వర్క్ కిందకు వచ్చే చెక్కలకి మొత్తానికి సంబంధించి కూడా ఆ విదేశాల్లో పెద్ద ఎత్తున గిరాకీ ఉంది. అలాగే అమెరికా కూడా భారతదేశం నుంచి ఆ టింబర్ ఉత్పత్తుల్ని భారీగా ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటది. భారతదేశం భారీగా ఎక్స్పోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ మొత్తానికి ట్రంప్ కన్నైతే మరొకసారి భారతదేశ టింబర్ ఉత్పత్తుల మీద పడింది. వీటన్నిటిని కూడా ఆయన వదలని పరిస్థితి ఉంది. వాటి మీద దాదాపుగా 10% సుంకం విధించారు. ఫర్నిచరు, కిచెన్ క్యాబినెట్లు, అలాగే దిగుమతులపై 20%, కలపపై 10%, ఫర్నిచర్, కిచెన్ క్యాబినెట్ దిగుమతులపై 25% టారిఫ్లు విధించిన పరిస్థితి. ఈ టారిఫ్లు అన్ని కూడా అక్టోబర్ 14 నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ తెలిపాడు. అలాగే ఫర్నిచర్ తయారీకి సంబంధించి ఫర్నిచర్ రంగంలో ఒక వెలిగిన నార్త్ కరోలినా రాష్ట్రానికి చెందిన పూర్వ వైభవం తెచ్చేందుకు కూడా విదేశీ
విదేశీ ఫర్నిచర్ పై టారిఫ్లు విధులు పెంచుతున్నట్లు ట్రంప్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అది చైనా ఇతర దేశాల కారణంగా నార్త్ కరోలినా ఆ ఫర్నిచర్ వ్యాపారాన్ని పూర్తిగా కోల్పోయిందని ఆ రాష్ట్రాన్ని మళ్ళీ గ్రేట్ గా మార్చేందుకు ఈ యొక్క వ్యవహారం మొత్తం మరలా సుంకం విధిస్తున్నట్టు కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. అమెరికాలో తయారు చేయని ఫర్నిచర్ పై టారిఫ్లు పెంచుతూ కూడా ఆ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ చెబుతా ఉన్న పరిస్థితి ఉంది. కానీ దీనికి ప్రథమంగా కూడా ట్రంప్ మాట్లాడే మాట ఒకటి, చేసే పని ఒకటి అనేది ఇప్పటికే ఒక ముద్ర పడిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఏదైతే రష్యాకు సంబంధించిన ఆయిల్ కొనుగోలు గాని, రష్యాకు సంబంధించిన వ్యవహారాలలో స్నేహపూర్వకంగా అడుగులు ముందుకు వేయటం గాని, ఆ రష్యాకు సంబంధించి వివిధ సందర్భాలలో వివిధ పనుల మీద ఇద్దరు ఆంతరంగిక చర్చల వేదిక గాని భారతదేశం రష్యాకు మధ్య కుదురుతున్న బంధాన్ని ఆయన చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి. కానీ మొత్తానికి రష్యా భారతదేశం దగ్గర కొనుగోలు చేస్తున్న వాటి పట్ల ట్రంప్ విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే రష్యా చేస్తున్న యుద్ధానికి సంబంధించి భారతదేశమే ఆయిల్ కొనుగోలు చేయటం వల్లే యుద్ధం పెరుగుతుంది. ఆయిల్ కొనుగోలు చేయటం ఆపేసిన పరిస్థితుల్లో ఖచ్చితంగా రష్యా యుద్ధాన్ని ఆపేస్తుంది కాబట్టి భారతదేశం కొనుగోలు ఆపేయాలంటూ ట్రంప్ అనేక సందర్భాల్లో చెబుతున్న పరిస్థితి ఉంది. మళ్ళీ గత వారం 10 రోజుల క్రితం ట్రంప్ భారతదేశం నాకు మిత్ర దేశం, మోదీ నా స్నేహితుడు, ఆ ప్రపంచ దేశాలలో అందరితో పాటు అందరికన్నా కూడా నాకు మోడీని అత్యంత సన్నిహితుడు అంటూ మళ్ళా ట్రంపే చెప్తున్న పరిస్థితి ఉంది. మళ్ళా ట్రంపే ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి, ట్రంపే సుంకాలు విధిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే మరొకసారి ట్రంప్ భారతదేశం మీద ఏదో కుట్రపూరితంగా కక్షపూరితంగా సుంకాలు విధిస్తూ సుంకాలు పెంచుకుంటూ పోతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీని పట్ల దేశ విదేశాల్లో ట్రంప్ పై వ్యతిరేకత రావడంతో పాటు ఇప్పటికే అమెరికాలో చాలా మంది సెనేట్ అధికారులు గాని అలాగే ప్రజలు గాని మాట్లాడుతున్న మాట, భారతదేశం మీద అదుపు పన్నులు ప్రయోగించడం పట్ల అమెరికాకే దీర్ఘకాలికంగా నష్టం జరుగుతుంది. అమెరికాకి రావాల్సిన చాలా మంది నిపుణులు అమెరికాకి రాకుండా భారతదేశంలోనే స్థిరపడుతున్నారు. భారతదేశం నుంచి చైనా, రష్యా, జపాన్ ఇట్లా విదేశాలు వెతుక్కునే పరిస్థితి వస్తే రాబోయే రోజుల్లో అమెరికా ఖచ్చితంగా కుంటుపడుతుందని చెప్పినప్పటికీ ట్రంప్ మాత్రం తగ్గేదే లేదు, వెనక్కి వెళ్లేదే లేదు అన్న చందన అడుగులు ముందుకేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే మరొకసారి ట్రంప్ ఈ యొక్క సుంకాలు 10%, 25% విధించడం పట్ల మాత్రం భారతదేశానికి కొంత మేరకు దెబ్బ తగిలినా ఇప్పటికే నరేంద్ర మోడీ దాదాపుగా 35 నుంచి 40 దాకా చిన్న దేశాలతో కొంత మేరకు ఒప్పందం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా అమెరికాకి పెద్ద ఎత్తున ఉత్పత్తులు చేసిన భారతదేశం, అమెరికాని నమ్ముకొని అమెరికాకి ఎగుమతులు చేసిన భారతదేశం తప్పక చచ్చినట్లు భారతదేశం నుంచి అమెరికాకే ఉత్పత్తి చేయాలి, అమెరికాకే ఉత్పత్తి పంపించాలి అన్న చాలా ఎగుమతుల్ని అమెరికా కాకుండా ఇప్పుడు దాదాపు 35 నుంచి 40 దేశాలతో సయోధ్య కుదుర్చుకుంటున్న భారతదేశం నరేంద్ర మోడీ ఈ 35 దేశాలు కనుక ఈ ఎగుమతుల్ని పంపిస్తే అమెరికా కంటే ఎక్కువ లాభం వచ్చింది అన్న చందన ఇటు భారతదేశం ప్రయత్నాలు మొదలుపెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాబోయే రోజుల్లో ఇటు నరేంద్ర మోడీ ఫలితం నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా, లేదు ట్రంప్ వల్ల భారతదేశం ఆర్థిక స్థితిగతులను, ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొని కష్టాల్లో పడుతుందా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేష్.